జగన్ హయాంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలా ఉండాలి వ్యవస్థ అని అనుకునే వాళ్ళు ఆ వ్యవస్థలో భాగమైనప్పుడు మాత్రం వాళ్ళు ఆ వ్యవస్థ మీద అవాకులు చవాకులు పేల్తారు. అంటే దూరంగా ఉండి చూసినప్పుడు ఇలా ఉండాలి అనుకుంటారు, కానీ దగ్గరకొచ్చి ఆ పనిలో భాగస్వామ్యులైనప్పుడు మాత్రం ఆ వ్యవస్థను తిడతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. రీసెంట్ గా ఈనాడు బోధనేత భారం అంటూ ఒక వార్త రాసింది. ఏదైనా జగన్ మంచికే చేసినా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం చాలా కష్టాలు పెట్టేస్తున్న ఫీలింగ్ ఇచ్చేశారు. ఉన్నతాధికారులు సైతం తనిఖీల సమయంలోనూ వీటి పరిశీలనే ప్రధానంగా చేస్తున్నారు. బోధన విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోవడం లేదు అన్నారు ప్రవీణ్ ప్రకాష్. ఈరోజు ఖాళీగా కూర్చోలేదు. విద్యార్థులు టీచర్ల గురించి పట్టించుకున్నారు, కానీ ఆయన్ని అందరూ దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలోని 12,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ పనులకే ఎక్కువ సమయం పోతోంది. పాఠాలు చెప్పటం తగ్గిపోతోంది అంటున్నారు. ఉన్నత పాఠశాలలు గతంలో ఉదయం 9:45 నుంచి సాయంత్రం 4:45 వరకు ఉండేవి. గత ప్రభుత్వం ఈ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు మార్చింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఆ సమయానికి రాలేకపోతున్నారని మళ్లీ 9:45 మార్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు అన్నారు. అంటే టైం విషయంలో ఒక అరగంట పని చేయమంటే కుదరదు, పిల్లలు రాలేకపోతున్నారు అంటూ టీచర్ల పేరు చెప్పి ఒక గేమ్ ప్లే చేశారు. అసలు పిల్లలు టీచర్లు అంతా కూడా ఆ స్కూల్ కి దగ్గరలోనే ఉంటారు. ఎవరు దూరాల నుంచి వచ్చే అవకాశం కూడా ఉండదు. అంటే ముందు జగన్ మీద ద్వేషంతో నలుగురు కూర్చుని వేసుకునే సొల్లు మొత్తాన్ని కూడా కథనాలుగా రాసేయడం ఈ మధ్య కాలంలో మీడియాకు అలవాటైపోయింది. అలాగే విద్యార్థుల హాజరును ఉదయం 10:30 లోపు యాప్ లో నమోదు చేయాలి. దీనికి 15 నుంచి 20 నిమిషాలు పడుతోంది. అది పూర్తి కాగానే మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య, కోడిగుడ్లు తీసుకునే వారి సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు ఫోటోలు తీసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు. ఒకవేళ మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తిస్తుంది. అప్పుడు వాటిని శుభ్రం చేయించి ఫోటోలు తీయాలి. ఫోటోలు అప్లోడ్ చేసేందుకు 20 నిమిషాలు పడుతుంది. మధ్యాహ్న భోజనంలో ఆహార పదార్థాలను విడివిడిగాను అన్నింటినీ కలిపి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. తనిఖీ చేసిన ఉపాధ్యాయుడి ఫోటోను పెట్టాలి. ఎంతమంది భోజనం, కోడిగుడ్డు తీసుకున్నారు అనే వివరాలను నమోదు చేయాలి. రాష్ట్రంలోని 12,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ పనులకే ఎక్కువ సమయం పోతోంది. పాఠాలు చెప్పటం తగ్గిపోతోందన్నారు. అయితే ఈ బోధనేతర పనులను గత ప్రభుత్వం మొదట్లో ప్రిన్సిపల్ కి అప్పగించింది. ఇవన్నీ చేయడం భారమని చెప్పేసరికి రోజుకో టీచర్ ఈ పనులు చేసేలా ప్లాన్ చేశారు. అంటే ఈ పనులన్నీ చూసే రోజున ఆ టీచర్ ఇంకా వేరే ఇతర క్లాసులు అలాంటివి ఏమీ ఉండవు. అంటే ఇలా ఉండకూడదు, ఈ వ్యవస్థ వద్దు అని టీచర్స్ ఉద్దేశమా? అదే ప్రైవేట్ స్కూల్స్ లో ఇలాంటి వ్యవస్థలే ఉంటే చెయ్యము అని చెప్తారా? సరే, మిగతా పనులకు వేరే స్టాఫ్ ని పెడతారు. మరి అటెండెన్స్ వేసేది ఎవరు? టీచర్స్ మాత్రమే. మరి ప్రైవేట్ స్కూల్స్ వాళ్లే కదా వచ్చి వేసేది, వేరే ఎవరో వచ్చి వేయరు. మిగతా వ్యవస్థల్ని చూడాలంటే వేరే స్కూల్స్ నుంచి వచ్చే టీచర్స్ చూస్తారా, లేదంటే ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ చూస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు రండి, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోండి అంటే అది జవాబుదారీతనం అవుతుందా? ప్రైవేట్ స్కూల్స్ లో ఇలా సాగుతుందా అసలు? అంటే పిల్లల కోసం కాదు మేము పనిచేసేది, ఓట్ల కోసం, పాలిటిక్స్ పరంగా ఎవరికి ఏం కావాలో అవి చేసి పెట్టడానికే ఉన్నాం అనడంలో తప్పేం లేదు కదా. అంటే జీతాలు ఇవ్వండి, మేము చెప్పినా చెప్పకపోయినా, పట్టించుకోకపోయినా అడక్కండి అని అంటారా? ఈ వ్యవహారం ఏపీ పిల్లల పాలిట శాపంగా మారింది.